లేసిపోద్ది అయ్యే పట్టాబట్టే టాపుల్ 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 లేసిపోద్ది రో. బాగున్నారా అందరూ? ఫెంటాస్టిక్ హార్టీ వెల్కమ్ టు ది వన్ అండ్ ఓన్లీ స్టూడెంట్ షో. మంచి టైమింగ్ ఉన్న స్టూడెంట్స్ ని కలవాలంటే రావాలి గుంటూరు మలనేని లక్ష్మయ్య కాలే. వీళ్ళు గెలవడం ఒక్కసారి స్టార్ట్ చేస్తే అలుపే ఉండదు. మన ఫస్ట్ వాళ్ళు మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. లెట్స్ వెల్కమ్ దెం. కాటు కెట్టిన కళ్ళని చూస్తే కైటులాగా ఎగిరెను మనసే, అయ్య బాబో ఇంతందంగా ఎట్టా పుట్టావే. చేతి గాజులు సవ్వడి చేస్తే చేపలాగా తుళ్ళెను వయసే, తస్సదియా గుండెల్లో నా మంటే పెట్టావే. అరే కలర్ఫుల్ చిలక నీదే కలర్ఫుల్ నడక. హాయ్ రవి, నీ ఎంట్రీ చూసాక మాకు టనాలనిపిస్తుంది, చెప్పనా? వద్దు చెప్పకు. నీలాంటి ఎంట్రీ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. ఇలాంటివి చూసినాక మాకు ఒక టనాలనిపిస్తుంది. ఏంటో ఇలాంటి ఓవర్ యాక్షన్ ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్. కొడితే మెడికల్ టెస్ట్ చేయించుకోవడానికి మీ ఆస్తులు కూడా పనికిరావు. చూడ్డానికి ఇలాగ ఎర్రతోలి పిల్లని అనుకో, మాకు చూడ్డానికి లవర్ గా. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం. చూడ్డానికి సాఫ్ట్ గా ఎర్రతోలు లాగా ఉన్నాను అనుకున్నావేమో. లవర్ గర్ల్ కాదు ఇక్కడ, ఉర్రం మాస్ మంట పుట్టిస్తాం. నువ్వేంటి కంచంలో నుంచి వచ్చిన మౌస్ లాగుంది, ఓర మాస్. మంచిగా చెప్పు ధైర్యంగా. నువ్వేంటి కంచంలో నుంచి వచ్చిన మౌస్ లాగా ఉన్నావు అనుకుంటున్నావు, ఓర మాస్. మా జోలు వస్తే తాట తీస్తాం. నువ్వు తాట తీసినా రవి ఇంటికి తాళం వేసినా ఎక్కడెవరు భయపడ్డు. ఇదేం కర్మరా దేవుడా. ఏ రవి, ఎవరిది చైల్డ్ ఆర్టిస్టా? చెప్పలేదు మన గురించి. బాగా పలిసిన బర్రల్లా ఉన్నారు, మీరేంటో మాకు చెప్తున్నారు. యు మీన్ 3 అంబా. ఎవరు గెలిచే బర్రెలో ఎవరు ఓడిపోయే బర్రెలో తెలుసుకుందాం ఇప్పుడు. లెట్స్ స్టార్ట్. మేడం సార్, ఆవిడకి స్పీకర్లు పెట్టేశారు. మనం ఏం మాట్లాడినా ఆవిడకి ఏం వినపడదు. మ్యూజిక్ వస్తుందా వస్తలేదా? పొద్దున్న లేచినాక గడ్డి తింటావంట కదా. ఇప్పుడు నేను నీకు ఒక స్టేట్మెంట్ ఇస్తా. ఆ స్టేట్మెంట్ ఆవిడకి చెప్పి ఆవిడతో చెప్పాలి. స్టేట్మెంట్ పూర్తిగా చెప్పాలి. ప్రతిసారి సగం సగం ఒక్కొక్క పదం చెప్పొద్దు, యాక్షన్లు చేయకూడదు. నీకు ఇచ్చే స్టేట్మెంట్ ఏంటంటే, అబ్బాయిల మనసు బంగారు గొలుసు. అబ్బాయిల మనసు బంగారు గొలుసు. అమ్మాయిలు పక్షులు. అబ్బాయిల మనసు బంగారు గొలుసు. అమ్మాయిలు పక్షులు. అబ్బాయిలు మనసు బంగారు గొలుసు. అమ్మాయిల మనసు బంగారు గొలుసు. అబ్బాయిల మనసు బంగారు గొలుసు. అమ్మాయిల మనసు బంగారు. అబ్బాయిల మనసు బంగారు గొలుసు. అమ్మాయిల మనసు. ఓకే, నువ్వు సైలెంట్ ఉండాలి, ఏం మాట్లాడద్దు. అది తీసేనా? ఇప్పుడు చెప్పు ఏం చెప్పిందో. ఒకటే ఛాన్స్. ఏం చెప్పింది చెప్పు. అమ్మాయిల మనసు. నువ్వు సైలెంట్ అని చెప్పా, సో ఈ పాయింట్ ఇవ్వట్లేదు. ఆమె కరెక్ట్ చేసి చెప్తుంటే ఇస్తుండే. కాబట్టి అబ్బాయిల మనసు బంగారపు గొలుసు అని చెప్పిన. ఏంటి చెప్పు, మళ్ళీ చెప్పు. అబ్బాయిల మనసు బంగారు గొలుసు. ఎంత నిజం చూడు. పాయింట్ పీకింది. వచ్చేయండి. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, మిడతలతో మైసూర్ పాక్ చేసి తినే ముఖం దానా. మిడతలతో మైసూర్ పాక్ చేసుకొని తినే ముఖం దానా. మిడతలతో మైసూర్ పాక్ చేసుకొని తినే ముఖం దా. పల్లాలలో ఫుడ్ పెట్టుకొని తినే మొహం దానా. మిడతలు, బెర్రలు, మిడతలు, మనుషులు, మిడతలతో బెర్రలతో, మిడతలు, పంది, మిడతలతో మైసూర్ పాక్ చేసుకొని తినే ముఖం దానా.
నో యాక్షన్, నో సౌండ్, అది తీసేయి. చెప్పు ఇప్పుడు. బెర్ర మొహందా ఏం చెప్పిందో విను. మిడతలతో మైసూర్ పాక్ చేసుకొని తినే మొఖం దానా. గుంటూరులో గోన్ సంచులు ఏరుకుందాం వస్తావా? గుంటూరులో గోన్ సంచులు ఉడతలు. గుంటూరులో గోన్ సంచులు ఏరుకుందాం వస్తావా? ఉడతలతో. గుంటూరులో ఊర్లో గోన్ సంచులు ఏరుకుందాం వస్తావా? ఊర్లో వడ్ల గింజలు ఏరుకుందాం వస్తావా? గుంటూరులో గోన్ సంచులు ఏరుకుందాం వస్తావా? గుంటూరులో గోల్డ్ సంచులు ఏరుకుందాం వస్తావా? ఒక్క పాయింట్ వచ్చిందిరా. అయ్యో, మొత్తానికి ఒక పాయింట్ వచ్చింది. ఇప్పుడు మీకు 2 పాయింట్లు వస్తే మీరు గెలుస్తారు. ఓకే, అర్థమైంది కదా గేమ్? ఎవరక్కడ ఫస్ట్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, వంట చేయడం రాని మెంటల్ మొహమా. వంట చేయటం రాని మెంటల్ ముఖమా. వడ్ల గింజలు ఏరుకుంటే మొఖమా. వంట చేయడం రాని మెంటల్ ముఖమా. వడ్ల గింజలు ఏరుకుంటే మెంటల్ మొఖమా. వంట చేయడం రాని మెంటల్ మొహమా. వంట చేయడం రాని మెంటల్ మొహమా. వంట చేయడం రాని మెంటల్ మొహమా. రైట్ ఆన్సర్. వెరీ గుడ్, 1 పాయింట్ వచ్చింది. చేంజ్. నేను మీకు ఇచ్చే స్టేట్మెంట్, పిల్లలకు ఉంటుంది పిలక, నువ్వు పెడతావు పెద్ద గొరక. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పెద్దలు పిల్లలకుంటుంది పిలక పిడుగులు. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పిల్లల్ని తీసుకొని రాయితో కొట్టగా. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పిల్లలు పెడతారు పెద్ద గురక. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పిల్లలు పెడతారు పెద్ద గురక. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. పిల్లలు పిల్లకాయలు పెడతారు పెద్ద గుడక. సైలెన్స్. అద్దీసై. చెప్పు ఇప్పుడు. కరెక్ట్ చెప్తే పాయింట్ ఇస్తా. పిల్లలు పెద్దలు పెడతారు గురక. పిల్లలకుంటుంది పిలక నువ్వు పెడతావు పెద్ద గురక. నెక్స్ట్. అటా ఇటా. మొన్న మనం తిన్న దోమ బిర్యానీ బాగుండే కదా. మొన్న మనం తిన్న దోమ బిర్యానీ బాగుంది కదా. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది కదా. లిప్ మూమెంట్. చా. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది కదా. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది కదా. బిర్యానీ బాగుండిద్ది. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది కదా. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది కదా. అయ్యో, నీ వల్ల కాదు కానీ అద్ది ఏం చెప్పింది చెప్పు, పాయింట్ ఇస్తా. బిర్యానీ బాగుంది. చెప్పు ఏం చెప్పినావు. మొన్న మనం తిన్న దోమల బిర్యానీ బాగుంది. హెడ్స్ ఆర్ టైల్స్. నంబర్ 10 అని ఉన్నది. ఇది టైల్స్. నేషనల్ ఎంబ్లమ్ ఉంది హెడ్స్. హెడ్స్. మళ్ళీ లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి సెకండ్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీ ఉన్నారు. హాయ్, వాట్స్ యువర్ నేమ్? శ్రావ్య. శ్రావ్య, వాట్స్ యువర్ ఫేవరెట్ హాలిడే డెస్టినేషన్? నేను ఈ కంట్రీకి వెళ్ళాలనుకుంటున్నా, లేకపోతే ఈ స్టేట్ కి వెళ్ళాలనుకుంటున్నా, ఈ ప్లేస్ కి వెళ్ళాలనుకుంటున్నా. అరకు. అరకుకి వెళ్ళి, విశాఖపట్నం దగ్గర ఉన్న అరకు. వెరీ నైస్. నెక్స్ట్. హాయ్ రవి. హాయ్, వాట్స్ యువర్ నేమ్? తబస్సుమ్. తబస్సుమ్. విచ్ కంట్రీ? ఎక్కడ వెళ్ళి? ప్యారిస్. ప్యారిస్. వైరే? పీస్ఫుల్ ప్లేస్. ప్యారిస్ పీస్ఫుల్ ప్లేసా? ఎంజాయ్ చేయడానికి బాగుంది. ఎంజాయ్ చేయడానికి ఏ కంట్రీ అయినా బాగుంటుంది. వై ప్యారిస్? ఐ లైక్ ప్యారిస్.
సింపుల్ అంతే. వెళ్ళిపోయారు. ఐఎమ్ సమీరా. హాయ్ సమీరా. అరక్. ఆ? అరక్. అరక్క అదేడుంది? అరకు. ఆమె చెప్పిందే కదా ఆ అరకు. ఎందుకు? గ్రీనరీ ఎక్కువ ఉండదు అక్కడ. గ్రీనరీ ఎక్కువ ఉంటుందా? నువ్వు మన కాలేజ్ బ్యాక్ సైడ్ పోయినావు ఎప్పుడన్నా? మస్తు గ్రీనరీ ఉంటుంది ఆడ. చెప్పు నాన్న. మై నేమ్ ఇస్ జ్యోతి ప్రియ. హాయ్ జ్యోతి ప్రియ. ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలని ఏం లేదు, ఇంట్లో ఉంటా. మంచి హాలిడే డెస్టినేషన్ అంటే వేరే కంట్రీ చెప్పకుండా ఇంట్లో ఉంటా. ఇంటికి మించిన ఇంటికి మించిన అది లేదు కదా. అవును. స్వప్న. ఎక్కడికి తీసుకెళ్తావు స్వప్నాని? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. ఎందుకు? చల్లగా ఉండిద్ది కదా. అండమాన్ అండ్ నికోబార్ లో చల్లగా ఉంటుంది అని కూడా చెప్పింది నీకు. అండమాన్ అండ్ నికోబార్ లో ఐస్ ఉంటుంది, అంటార్టికాలు ఉంటది ఐసు. ఏదో ఉండిద్ది కదా. అండమాన్ అండ్ నికోబార్ లో ఒకప్పుడు ఉండే, కానీ ఇప్పుడు మంచి టూరిస్ట్ ప్లేస్, కానీ వేడి ఉంటుంది అక్కడ, చల్లగా ఐస్ ఏమి ఉండదు. ఓకేనా? అరకు. నీకు కూడా అరక్క? అరకు. ఎందుకమ్మా అరక్? అక్కడ గ్రీన్ ప్లేస్ ఎక్కువ. ఇగో ఇద్దరు కలిసి వెళ్ళండి, ఆమె కూడా ఏం కావాలన్న ఆడికి పోయి ఇదేనా అరక్? ఆల్రైట్, సో లెట్స్ స్టార్ట్ our సెకండ్ రౌండ్. అట్లుంటది. టిక్ టాక్ టో. మీది వసుంధర టీం, మీది పార్తా తీయగా టీం. సీక్వెన్స్ గా స్ట్రైట్ గానీ క్రాస్ గానీ డయాగ్నల్ గా గానీ సీక్వెన్స్ గా సెట్ చేయాలి. ఓకే, టీమ్ లో ముగ్గురు ఉన్నారు కాబట్టి నువ్వు ఒక సర్కిల్ లో ఆ బాక్స్ పెట్టేసి వచ్చి పక్కన పార్టిసిపెంట్ కి హైఫై కొడితేనే సెకండ్ పార్టిసిపెంట్ కి హైఫై ఇస్తేనే సెకండ్ పార్టిసిపెంట్ ఇటు నుంచి వెళ్ళాలి. హైఫై ఇవ్వకుండా ఎవరన్నా ఇక్కడ నుంచి వెళ్తే అవతల టీం కి పాయింట్ వచ్చేస్తుంది. గాట్. ఈ రూల్ మాత్రం చాలా స్ట్రిక్ట్. ఫస్ట్ బెస్ట్ ఆఫ్ 3 లో ఫస్ట్ ఆడుతున్నాం. ఓడిపోతే పనిష్మెంట్లు ఉన్నాయి, జాగ్రత్తగా ఆడండి. 3, 2, 1 గో. నాకు కీలుగుర్రం కావాలి ఎత్తవా బాబా, బంగారు లేడీ తెస్తవా బాబా. నీకోసమేదైనా తెస్తానే పిల్ల, నువ్వు అడిగితేదైనా చేస్తానే పిల్ల, మాటల్లో కాదమ్మ చేతల్లో చూపిస్తానే. సో 3 వసుంధరాలు లైన్లు ఉన్నాయి కాబట్టి పాయింట్ ఇటు. ఆల్రైట్, సో ఫస్ట్ పాయింట్ ఓడిపోయారు కాబట్టి పనిష్మెంట్ ఉంటది. వీళ్ళ ముగ్గురులో ఎవరికి పనిష్మెంట్ ఇవ్వాలో ఈ ముగ్గురు డిసైడ్ చేస్తారు. ఎవరైనా ఒక్కరిని ఎంచుకోండి. మిడిల్ వన్ కి పనిష్మెంట్ అంట. మిడిల్ వన్ ఎదురుగా ముక్కులు ఉన్నాయి చూడండి, ముక్కులు. ఆ రెడ్ వన్ తీసుకోండి. ఆ ముక్కు నీ ముక్కుకి పెట్టేసుకో. ఈ ఎపిసోడ్ మొత్తం ఇలానే ఉండాలి నువ్వు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు సెకండ్ పాయింట్ కోసం 3, 2, 1 గో. జాజి మూరా తెస్తా సోమవారం, మల్లె పూల మూరా తెస్తా మంగళవారం. 3 వసుంధరాలు మళ్ళీ వచ్చాయి. ఆమెకి మంచి ఛాన్స్ ఉంటే ఆడబెట్టి తన్నింది. అయ్యో, కాబట్టి 3 వసుంధరాలు. ఇంకో పాయింట్. ఇప్పుడు వాళ్ళ ముగ్గురులో ఎవరికి పనిష్మెంట్ నెక్స్ట్? రమ్య. థర్డ్ పాయింట్ కోసం కనీసం థర్డ్ పాయింట్ అన్న వీళ్ళకి వస్తా లేదా చూద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్ 3, 2, 1 గో. గుండె తట్టి చక్కా చక్కా చెయ్యి పట్టి ముఖాముఖి ముద్దు పెట్టి మెచ్చుకో మెచ్చుకో పిల్లలు, సర్రా సర్రా కన్ను కొట్టి
నిన్ను పోయి వాళ్ళ డబ్బా ఎవడు ముట్టుకోమన్నాడు? మెచ్చుకో 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 పిల్ల సరే ముట్టుకున్నావు, గెలిపించేసిన ఆమె వచ్చి నేనేం చేయాలి, గెలిచి రాడు. మెచ్చుకో 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 పిల్ల ఆమె పాపం అరకు పోదామని ప్లానింగ్ చేస్తున్నావు, ఆల్రెడీ అరకు పంపించేసినావు. అంటే ఓడిపోతుంటే పిచ్చెక్కిపోయి ఏం చేస్తున్నావు అర్థం కాలేదు నీకు. అయ్యో రామా, సీదా తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చావు చేతిలో. 3 out of 3 చాలా రేర్ గా మా దాంట్లో అవుతుంది 3 points గెలవడం. అలా గెలిచారు, కంగ్రాచులేషన్. ఇగో ఇగో ఇది ఆయనకి పెట్టండి. మళ్ళీ లక్ష్మయ్య ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి విన్నర్స్ కి లెట్స్ స్టార్ట్. ఏ బిడ్డా బిడ్డ ఇది నా అడ్డా. ఓకే, సో టీమ్ లో 4 ఉన్నారు. ఇక్కడ రింగ్స్ ఉన్నాయి. 2-2 గా వెళ్ళాలి. 4-8 to 4-8 ఈ రింగ్ ని బ్యాలెన్స్ చేసుకొని అక్కడ ఉన్న కోన్స్ మీద వేయాలన్నమాట. 1 2 3 4 5 వేసిన తర్వాత మళ్ళీ 1 కి వస్తారు. అలా ఇద్దరు కలిసి ఆడిన తర్వాత ఎవరైతే ఎక్కువ రింగ్స్ ఆ కోన్స్ మీద వేస్తారో వాళ్ళే విన్నర్. ఒక ఇద్దరు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు ఇక్కడ నుంచి బయలుదేరుతారు. సో 1 minute ఫస్ట్ మీ ఇద్దరు ఆడతారు ఫస్ట్ లెవెల్లో, దాని తర్వాత మీ ఇద్దరు ఆడతారు. బెస్ట్ ఆఫ్ 3 ఆడతాం. గాట్ ఇట్? యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. దానికి వేయాలమ్మా, ఆరెంజ్ చేయండి. సైరన్ వచ్చింది అండ్ ఇక్కడ 5 కోన్స్ మీద రింగ్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ రౌండ్ గెలిచింది మీరు. ఆల్రైట్, సో ఇప్పుడు సెకండ్ లెవెల్. ఇప్పుడు మీ ఇద్దరు అండ్ మీ ఇద్దరు ఆడతారు. గాట్ ఇట్? టేక్ ఎ పొజిషన్. 3 2 1 గో. ఇటు 1 ఇటు 1 మీరు 5 కోన్స్ అండ్ రింగ్స్ కూడా వేసిస్తారు కాబట్టి సెకండ్ పాయింట్ మీకు. ఆల్రైట్, సో ఇటు 1 పాయింట్ ఇటు 1 పాయింట్ కాబట్టి ఇప్పుడు టై బ్రేకర్. మీ నలుగురులో ఎవరన్నా ఇద్దరు వెళ్ళొచ్చు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 1 గో. వెనక్కి వచ్చాడు వచ్చేసాడు సునామీ గొప్ప మొగుడు బాబు వస్తే కబాబు చేస్తాడు. నే అడుగెడితే షో మొదలెడితే
సెకండ్ పాయింట్ అండ్ రౌండ్ విన్నర్ మల్లిని లక్ష్మణయ్య కాలేజ్ నుంచి గిఫ్ట్స్ టు ది విన్నర్. తప్పుకోండి. Alright, so 30 years of this beautiful journey ETV Taggedele prestigious shield goes to J. Sri Lakshmi garu. అది ఈ రోజు ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైల్, కీప్ వాచింగ్.